Hi guys, welcome to Nitin Tech YouTube channel. This is Nitin DMLD. ఈరోజు వచ్చేసి టాపిక్ బ్లడ్ గ్రూప్ని ఎలా ఫైండ్ చేయాలి. సో ఈ వీడియో చూస్తే మీకు ఖచ్చితంగా ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు బ్లడ్ గ్రూప్ని. సో లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా 3 drops బ్లడ్ అయితే తీసుకోవాలి. తర్వాత యాంటీజెన్స్ అనేది అయితే యాడ్ చేద్దాం. 3 types ఆఫ్ యాంటీజెన్స్, A, B and D. సో ఫస్ట్ దాంట్లో ఏ యాంటీజెన్ అండ్ సెకండ్ డ్రాప్లో వచ్చేసి బి యాంటీజెన్ అయితే యాడ్ చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. అండ్ లాస్ట్ డ్రాప్లో వచ్చేసి యాంటీ డి అయితే యాడ్ చేద్దాం. ఇప్పుడు వీటి మూడింటిని ఒక అప్లికేటర్ స్టిక్స్ 3 సపరేట్ అప్లికేటర్ స్టిక్స్ తీసుకొని బాగా రౌండ్గా మిక్స్ చేయాలి. ఒకదానికి వాడింది ఇంకోదానికి వాడకూడదు. వాటిని ఎంత బాగా మిక్స్ చేస్తే మనకు అంత ఈచ్ క్లంపింగ్స్ అనేవి కనబడతాం. ఇలా మిక్స్ చేసిన దాన్ని ఒక 5 times స్లైడ్ని అయితే రొటేట్ చేయాలి. నేను మీకు చూపిస్తాను. ఇలా స్లైడ్ తీసుకొని ఒక 5 times ఇట్లా రౌండ్గా రొటేట్ చేసినట్టయితే మీకు క్లంపింగ్స్ అనేవి క్లియర్గా కనబడతాయి. అట్లా కనిపించలేదు అంటే మీరు ఒక లైట్ దగ్గరికి వెళ్ళి చూసినా క్లియర్గా క్లంపింగ్స్ కనపడతాయి. ఇప్పుడు మనం చేసింది అయితే బి పాజిటివ్. సో అన్ని గ్రూప్స్ మనం చేయలేం కాబట్టి మీకు ఇలా రాసి అయితే చూపిస్తున్నా. దీంట్లో మీకు క్లియర్గా అన్ని గ్రూపింగ్స్ సంబంధించి ఈజీగా అర్థమైపోతుంది. మీరు లాస్ట్ వరకు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా మీరు అన్ని గ్రూప్స్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. 3 types ఆఫ్ యాంటీజెన్స్ ఉంటాయి, ఏ, బి అండ్ డి. వీటిని యాడ్ చేయడం వల్ల మనకి గ్రూపింగ్ అనేది తెలిసిపోతుంది. సో ఫస్ట్లో అయితే నేను సర్కిల్స్ అయితే వేసుకుంటా. మీకు ఈజీగా ఉంటుంది అది కూడా ఐడెంటిఫై చేయడానికి. సో టిక్ మార్క్ అంటే క్లంపింగ్స్ వచ్చినాయి అని అర్థం, రాంగ్ మార్క్ అంటే క్లంపింగ్స్ రాలేవు అని. సో ఏలో క్లంపింగ్స్ వచ్చి బిలో రాకుండా డీలో వస్తే ఏ పాజిటివ్. అలాగే సేమ్ ఇంకా సర్కిల్స్ వేసుకుంటున్నాం. ఏలో రాకుండా బీలో వచ్చి డీలో వస్తే బి పాజిటివ్. అక్కడ క్లియర్గా రాస్తున్నాను, మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి నోట్స్. మీకు ఐడెంటిఫై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకపోతే అన్ని 8 types ఆఫ్ బ్లడ్స్ కూడా మీరు చూడవచ్చు. ఏలో క్లంపింగ్స్ వచ్చి బీలో రాకుండా డీలో కూడా రాలేదు అంటే ఖచ్చితంగా అది ఏ నెగిటివ్. సో మనం క్లంపింగ్స్ అనేవి ఐడెంటిఫై చేయాలన్నమాట. సో అలాగే ఇప్పుడు బి నెగిటివ్ అయితే చూద్దాం. ఏలో రాదు, బీలో వస్తాయి క్లంపింగ్స్ అండ్ డీలో రావు. దాన్ని మనం బి నెగిటివ్ అని అంటాం. సో ఇవి మనం చేయాల్సిన బ్లడ్ గ్రూప్స్ మేజర్గా. ఇప్పుడు ఏలో క్లంపింగ్స్ వచ్చాయి, బీలో క్లంపింగ్స్ వచ్చాయి అండ్ డీలో కూడా క్లంపింగ్స్ వచ్చినాయి. దాన్ని ఏబి పాజిటివ్. ఏలో క్లంపింగ్స్ వచ్చి బీలో క్లంపింగ్స్ వచ్చి డీలో రాలేదంటే ఏబి నెగటివ్. ఇక్కడ మన క్లంపింగ్స్ అనేవి బాగా అబ్జర్వ్ చేయాలి. సో మీరు అది అబ్జర్వ్ చేస్తే ఈజీగా మీకు వీడియో అనేది అర్థమైపోద్ది. జస్ట్ 5 minutes ఈ వీడియో చూసినట్టయితే మీరు గ్రూపింగ్ చేయగలుగుతారు ఈజీగా. ఏలో రాలేదు, బీలో రాలేదు, డీలో మాత్రమే వచ్చింది, ఓ పాజిటివ్. అండ్ ఎందులో రాలేదు అంటే అది ఖచ్చితంగా ఓ నెగిటివ్ అని అర్థం. ఇప్పుడు క్లంపింగ్స్ ఎందులో రాలేదు అంటే ఖచ్చితంగా అది ఓ నెగిటివ్ బ్లడ్. టోటల్ బ్లడ్ గ్రూప్స్ అన్నీ 8 types ఉంటాయి, బట్ మనం రేర్గా చూసేది 4 types మాత్రమే. ఇది ఫ్రెండ్స్, చాలా సింపుల్గా మీరు బ్లడ్ గ్రూప్ని అయితే ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఈజీగా ఉంటుంది. మీరు అవి చూసినట్లయితే